యూపీఎస్సీ ట్రాన్స్పరెన్సీ గురించి బిగ్ క్వశ్చన్ రేజ్ అయింది. ఈ ఇష్యూ జస్ట్ మార్క్స్ గురించి కాదు, ట్రాన్స్పరెన్సీ గురించి. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనికేత్ కుమార్ గుప్తా అనే క్యాండిడేట్ ఆర్టీఐ ఫైల్ చేశాడు. అతను ఎగ్జాక్ట్గా ఏం అడిగాడంటే 2014 నుంచి 2023 వరకు సెలెక్టెడ్ యూపీఎస్సీ క్యాండిడేట్స్కి పేపర్ వైజ్ మార్క్స్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగాడు. అంటే ఎస్ఏలో ఎంత స్కోర్ చేశారు, GS1, GS2, 3 and 4లో ఎంత వచ్చింది, ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్స్లో ఎంత, ఇంటర్వ్యూ మార్క్స్ ఎంత, అండ్ కంప్లీట్ బ్రేకప్ అడిగాడు. బికాస్ 2017 వరకు యూపీఎస్సీ డీటెయిల్స్ పబ్లిక్గా రిలీజ్ చేసేది. బట్ 2018 నుంచి సడన్గా సిస్టమ్ స్టాప్ అయింది. ఇప్పుడు ఓన్లీ టోటల్ రిటర్న్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ పాయింట్ ఏంటంటే అఫీషియల్ డేటా లేకపోవడం వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయని చెప్పి, లైక్ ఈ ఆప్షనల్ హై స్కోరింగ్, ఆ సబ్జెక్ట్ టాపర్ మేకింగ్, హిస్టరీ ఈజీ మార్క్స్, ఆంథ్రోపాలజీ బెస్ట్ ఆప్షనల్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్తో ఆస్పిరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పాడు. ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫైనాన్షియలీ వీక్ స్టూడెంట్స్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద డిపెండ్ అవుతున్నారని చెప్పి ఆర్గ్యుమెంట్ చేశాడు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. సపోజ్ ఒక స్టూడెంట్కి మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ రెండు ఇంట్రెస్ట్ ఉంటే అఫీషియల్ మార్క్స్ డేటా ఉంటే ప్రాపర్ అనలైజ్ చేసి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుందని చెప్పాడు. యూపీఎస్సీ అండ్ డిఓపిటి ఏమంటున్నాయంటే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అండ్ కోచింగ్ సెంటర్ మిస్యూజ్ చేస్తారని చెప్పి డిఫెన్స్ ఇచ్చాయి. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇప్పుడు యూపీఎస్సీ అండ్ డిఓపిటిని డైరెక్ట్ క్వశ్చన్ చేసింది. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, పాలసీ డాక్యుమెంట్ ఉందా, అఫీషియల్ ఆర్డర్ ఉందా, 2017 వరకు పబ్లిష్ చేసి ఇప్పుడు ఎందుకు సడన్గా స్టాప్ చేశారు అని క్లారిఫికేషన్ అడిగింది. అండ్ షాకింగ్ ఏంటంటే ప్రాపర్ రికార్డ్స్ కూడా ప్రజెంట్ చేయలేదని చెప్పి అబ్జర్వేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు బిగ్ డిబేట్ స్టార్ట్ అయింది. ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంటా లేదా మార్క్స్ ప్రైవేట్ ఇన్ఫర్మేషనా? సో మీరేమనుకుంటున్నారు? యూపీఎస్సీ మళ్ళీ పేపర్ వైజ్ మార్క్స్ పబ్లిష్ చేయాలా? సో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫాలో పీపీ లా కబుర్లు ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ అండ్